తులారాశి వాళ్లకు 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది. పోయిన సంవత్సరం వరకు తులారాశి వాళ్ళ యొక్క ఇది వేరు, ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటిది రాబోయేటువంటిది చాలా వేరుగా ఉంటుంది. అనూహ్యముగా రాజకీయాల్లోకి వెళ్ళటము కానీ, అనూహ్యముగా కొన్ని వ్యాపారాలు చేయవలసినటువంటి అవసరము కానీ రావచ్చునుగాక. అన్ని రంగాల్లో అన్ని రకాల అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. మీకు అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉంటున్నది. అప్రయత్నముగా కూడా ధనలాభం అనేటువంటిది వస్తుంది. మీరు ప్రయత్నము చేస్తే గతంలో ఎన్నోసార్లు చేసినా రానిది ఇప్పుడు అప్రయత్నముగా మీరు ఏదో ఒక మాట అని చూస్తే చాలు, నా దగ్గర ఉందండి డబ్బు తీసుకొని మొదలు పెట్టండి అని చెప్పి తెచ్చిస్తారు. భూముల వలన బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల వలన చాలా ఉన్నతమైనటువంటి యోగవంతముగా ఉంటున్నది. ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి, లాభాలు గడిస్తారు. ఈ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉండినటువంటి వాళ్ళకైనా లాభాలే ఉండబోతున్నాయి, కానీ నష్టం అనేటువంటి మాట మీరు అయిపోయింది, మర్చిపోండి. ఈ సంవత్సరం మీకు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, పట్టుదలతో సాధించి తీరుతారుగాక మీరు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి కష్టము ఇక పడకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళతారు. విజయము మిమ్మల్ని వరించి తీరుతుంది గాక. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, టీవీ రంగంలో పనిచేసుకునేటువంటి కళాకారులకు కానీ, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు. డైమండ్ ఎలా అయితే వెలుగుతుందో ఆ వెలుగు మీకు ఉండబోతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగిన విధముగా మీరు చూసుకోండి, మీకు మేలు జరగబోతున్నది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జయోస్తు.